హైదరాబాద్లో వాతావరణం కూల్గా చల్లగా చాలా రిలాక్సింగ్ మూడ్లో ఉంటుంది. కానీ విహారయాత్రలకు వెళ్ళాలంటే, బీచ్ ఫ్రంట్‌లకి వెళ్ళాలంటే సముద్ర తీరానికి వెళ్ళాల్సిందే. హైదరాబాద్లో సముద్రం లేదు కాబట్టి ఈ దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అనివార్యత కనిపిస్తుంది. కానీ హైదరాబాద్లో కూల్గా చల్లగా ఉన్న వాతావరణంలోనే బీచ్ ఫ్రంట్ ఉంటే లేదా సముద్ర తీరం లాంటి వాతావరణం ఉంటే ఎంత బాగుంటుంది అనే వాళ్ళకి ఒక ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో హైదరాబాద్ శివారుల్లో ఒక బీచ్ ప్రాజెక్ట్ని, ఆర్టిఫిషియల్ బీచ్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలని చెప్పని డిసైడ్ చేసింది. దీనికోసం లొకేషన్ కూడా ఇప్పటికే ఎంపిక చేసినట్టుగా సమాచారం ఉంది. హైదరాబాద్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొత్వాల్గూడ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ని చేపట్టాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా అతి త్వరలో దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వాతావరణం వేరు, కానీ హైదరాబాద్లో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు వేరు. హైదరాబాద్కి బీచ్ని తీసుకురావడం సాధ్యమేనా? గతంలో ఎక్కడైనా ఇలాంటివి జరిగినాయి? ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఏ యుగంలో ఈ బొమ్మలు క్రియేట్ చేయడం పెద్ద సమస్య ఏం కాదు. సో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉండొచ్చు అని ఒక అంచనా అనమాట. ఆకాశ హర్మ్యాలు ఒకవైపు, సముద్ర తీరాన్ని తలపించేటువంటి వాతావరణం, కొబ్బరి చెట్లు, ఈత చెట్లు, ఇవన్నీ కూడా ఈ బ్లూ గ్రీన్ బ్రౌన్ కాంబినేషన్ క్రియేట్ చేయడం ద్వారా బీచ్ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం కొత్వాల్గూడలో 35 ఎకరాల భూమిని ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. 225 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పీపీపీ మోడల్లో ఈ ప్రాజెక్ట్ని చేపట్టాలి. డిసెంబర్ నుంచి పనులు మొదలు పెట్టాలని చెప్పని ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలానే కొన్ని మోడల్స్ మనం ఒకసారి చూద్దాం. ఇది నార్మల్, ఇది ఏఐ ఫోటోలా కనిపిస్తుంది, కానీ ఇది నార్మల్ ఫోటోనే. ఎందుకంటే ఇది ఒక బీచ్ వాతావరణాన్ని సృష్టించి, బీచ్ వాలీబాల్ వాతావరణాన్ని సృష్టించినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఏరియా. ఇది విదేశాల్లో చేయడం అనేది పరిపాటి. గతంలో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నెక్లెస్ రోడ్ తీర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా బీచ్ వాలీబాల్ క్రీడల కేంద్రంగా, కయాకింగ్ లాంటి వాటి క్రీడల కేంద్రంగా హుస్సేన్ సాగర్ని మలిచే ప్రయత్నం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ముఖ్యంగా నీళ్లు, మంచి నీళ్లు కాకపోవడం, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వలన అది అంతగా రంజింప చేయలేదు. అయితే దీనికి భిన్నంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువుల వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని, కొత్వాల్గూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వనరుల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్టిఫిషియల్ చెరువుని ఏర్పాటు చేయడం ద్వారా, ఉన్న చెరువుల్ని విస్తరించడం, దానిలోకి క్యాచ్మెంట్ ఏరియాని డెవలప్ చేయడం ద్వారా అక్కడ బీచ్ వాతావరణాన్ని సృష్టించాలని చెప్పని భావిస్తుంది. ఈ సృష్టించేటువంటి బీచ్ వాతావరణంలో దాదాపు ఇలాంటి అవకాశాలే ఉంటాయి. ఒక పక్కన నగరానికి అంచుల్లో ఉండేటువంటి ప్లేస్ లాగా కనిపించవచ్చు. అలానే విదేశాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే బీచ్ ఫ్రంట్స్ కింద, ఇది సముద్రానికి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ఏరియాస్, కానీ వీటిని బీచ్ ఫ్రంట్స్ కింద డెవలప్ చేస్తూ విదేశాల్లో అనేక ప్రాంతాల్లో టూరిజం స్పాట్స్ని అట్రాక్టివ్ జోన్స్గా మార్చడం, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో ఇలాంటి జోన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ మన మామూలు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో కూడా ఇలాంటి ఇమేజెస్ ఈ మధ్య చూపిస్తున్నారు. ఒక బీచ్ తరహాలో చూపించేటువంటి వాతావరణం అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ జోన్ని క్రియేట్ చేయడం పెద్ద కష్టమైనటువంటి అంశం ఏమి కాదు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రైవేటు భాగస్వాములు ఎంపిక చేయడం ద్వారా 35 ఎకరాల భూముల్ని, 35 ఎకరాల స్థలాన్ని గుర్తించి శివారు ప్రాంతాల్లో ఈ బీచ్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారు. ఇందులో ఇట్లానే మామూలుగా ఏంటంటే సన్బాత్కి సంబంధించినటువంటి వ్యవస్థలు, వేవ్స్ అంటే సముద్రం తరహాలో ఈ నదిలో ఇక్కడ ఉండేటువంటి సరస్సుల్లో అలలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడము, వేవ్ పూల్స్, ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కదా, వేవ్ పూల్స్, ఆర్టిఫిషియల్ వేవ్స్, ఇటువంటివి, వాటర్ గేమ్స్, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సాహస క్రీడలు, బంగీ జంప్ లాంటివి కూడా ఏర్పాటు చేయాలి. వీటన్నిటిని, అలానే రివర్ సైడ్, బీచ్ సైడ్ ఉండేటువంటి వాలీబాల్ లాంటివి కానీ, బైక్ స్పోర్ట్స్, ముఖ్యంగా మోటార్ బైక్ రేసింగ్స్ లాంటివి, వాటర్ రేసింగ్స్ లాంటివి, ఇటువంటి వాటిలన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూసాం కదా, 225 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని అమల్లోకి తీసుకురావచ్చు అని చెప్పని భావిస్తున్నారు. ఈ డిసెంబర్ నెలలో దీనికి సంబంధించి శంకుస్థాపన చేయించాలి, పనులు ప్రారంభించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కనీసం ఏడాదిన్నరలోగా దీన్ని వినియోగంలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తుంది. అంటే ఇప్పటివరకు హైదరాబాద్లో పెద్ద అడ్వాంటేజ్ ఏదన్నా ఉంది అంటే అది వాతావరణం గురించి ఎక్కువ మాట్లాడతాం. సో అలాంటి ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో బీచ్ అట్మాస్ఫియర్ని కూడా క్రియేట్ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు దానికి ఆకర్షితులు అవుతారనేటువంటి ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. మామూలుగా అయితే
లాంగ్ వీకెండ్స్ కానీ, హాలిడేస్ కానీ, సమ్మర్ వెకేషన్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు దూర ప్రాంతాలకి, తీర ప్రాంతాలకు వెళ్ళడం అనేది పరిపాటిగా మారుతుంది. హైదరాబాద్లో ఉండేటువంటి అనేక మంది కుటుంబాలతో సహా అక్కడ విహారయాత్రలకు వెళ్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేయబోయేటువంటి ఈ కొత్తవాల్గూడలో క్రియేట్ చేయబోయేటువంటి ఆర్టిఫిషియల్ బీచ్కి సంబంధించి వ్యవస్థలన్నీ కనుక అందుబాటులోకి వస్తే అదొక అద్భుతమైన రిక్రియేషనల్ జోన్గా మారిపోతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. సో న్యాచురల్గా ఉండేదానికంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినవి వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో సక్సెస్ సాధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో హైదరాబాద్ బీచ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.